హోమ్ మేడ్ హెర్బల్ షాంపూను మన ఇంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు ఏఏ వరల్డ్. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో ఎండబెట్టిన భృంగరాజ్ని తీసుకోవాలి. నేను ఈ ఐటమ్స్ అన్నీ మీషో యాప్లో తీసుకున్నానండి. అదేవిధంగా హైబిస్కస్ మందార పువ్వు ఆకుల్ని వేసుకోవాలి. ఇవి నాకు 5 ఐటమ్స్ వచ్చాయండి ఆన్లైన్లో తీసుకుంటే. శీకాకాయ, అదేవిధంగా కుంకుడుకాయలు వేసుకోవాలి. నాకు అన్ని ఈ ఐటమ్స్ 100 గ్రామ్స్ వచ్చాయండి. 5 ఐటమ్స్ వచ్చాయి. ఆ తర్వాత డ్రై ఆమ్లా ఉసిరికాయ, ఆ తర్వాత కుంకుడుకాయలు, ఇవి కూడా 100 గ్రామ్స్ వచ్చాయండి. మనం ఇంట్లో ఉంటాయి కదా అవిసె గింజలు, బయట షాప్లో కూడా దొరుకుతాయి. ఈ అవిసె గింజల్ని కూడా వేసుకుంటే బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఎప్పుడు వాడే మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతుల్ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా కల్లోంచి ఆనియన్ సీడ్స్ కూడా వేసుకోవాలండి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఇలా నురుగ వస్తుందండి. ఇలా నురుగ వచ్చిన దాన్ని మనం స్టవ్ మీద పెట్టి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక 25 మినిట్స్ లేదా 30 మినిట్స్ పెట్టుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. వీటన్నిటి మిశ్రమం మొత్తం కలిసి మనకు ఒక లిక్విడ్ లాగా అవుతుంది. ఇలా బాగా హీట్ అవుతుంది కదా, అందులో మొత్తం దాని యొక్క తిప్పి మొత్తం దాంట్లోకి వస్తుంది. ఇలా 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఒక 10 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇలా లిక్విడ్ లాగా తయారైంది కదా, ఆ లిక్విడ్ని మనం జల్లించుకొని ఆ తర్వాత మనం ఉడకబెట్టిన, నేను ఈ వేస్టేజ్ని పడేయచ్చు కానీ నేను పడేయకుండా మిక్సీ చేసి అందులో కలుపుతాను. ఇంకా లిక్విడ్ చాలా చిక్కగా అవుతుంది కదా. ఇలా మిక్సీ చేసుకున్నాక మనం ఆ పేస్ట్ని జల్లించుకోవాలి. లేకపోతే చిన్నగా దాన్ని ఉంటాయి కదా, అందుకే ఇలా జల్లించుకున్నాను. జల్లించుకుంటే నురుగా వస్తుంది, చూడండి ఎలా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.